ఇంట్లో పాకుతున్న ఎర్రచీమలలో బాగా చిన్న ఎర్రచీమని భూతద్దం పెట్టి నువ్వు సెలెక్ట్ చేసుకుని దాన్ని జాగ్రత్తగా చచ్చిపోకుండా పట్టుకుని మీ ఇంటి కంసాలి దగ్గరికి తీసుకెళ్ళి దాని కాళ్ళకి గజ్జెల పట్టాలు చేయమని అడిగి గజ్జెల పట్టాలు చేయించి ఆ చీమని ఆ గజ్జెల పట్టాలు వచ్చే వరకు భద్రంగా ఉంచి గజ్జెల పట్టాలు దాని కాళ్ళకి కట్టి విడిచిపెడితే చీమ పాకుతున్నప్పుడు చీమ కాళ్ళకి పెట్టిన గజ్జెల పట్టాల వలన వచ్చినటువంటి ధ్వనులు కూడా ఈశ్వరుడు వింటాడన్నారు. అంత జాగ్రత్తగా వింటాడు, ఆయనకి వినపడనిది ఏమి ఉండదు అన్నారు. కాబట్టి ఆ ఉన్నాడన్న భావన కొంతమందికి సంస్కార బలం చేత వచ్చేస్తుంది. వాళ్ళు అన్నీ ఈశ్వరార్పణంగా చేస్తారు. ఇది మీకు జానపదుల యందు ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళు చూడ్డానికి పల్లెటూరు వాళ్ళు అనుకుంటాం, కానీ వాళ్ళకి ఆ భక్తితో బతుకుతూ ఉంటారు. ఆ భక్తి ఎక్కడ పండిందో అక్కడ ఈశ్వరుడు ప్రసన్నుడైపోతాడు. ఈ డాంబికం ఎక్కడుందో, జడమతిహి అన్నవాడు ఎక్కడున్నాడో అక్కడ ఆయన అసలు పుచ్చుకోడు. వీడు బిలవదళాలు తెచ్చాడా, బంగారం బొమ్మలు చేయించాడా, ఆయనకు అనవసరం. వెంకటేశ్వర స్వామి వారు నిరూపించారు కూడా. ఇప్పుడు మళ్ళీ ఆ కథల్లోకి ఎక్కడికెడతాను. కాబట్టి మహానుభావుడు భక్తికి లొంగిపోతాడు. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో చోట చూపిస్తారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేషక బలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అన్నారు. అసలు శివానంద లహరిలో మకుటాయమానమైన శ్లోకం. ఆయన అన్నారు, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతి. తిన్నడిని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారు ఆయన. తిన్నడికి ఏం భక్తి ఉంది? తలగడిగితే మొలగడగలు, మొలగడిగితే తలగడగడం. ఆయన జంతువుల్ని వేటాడి బ్రతుకుతూ ఉంటాడు. అటువంటి వాడికి అకస్మాత్తుగా జన్మజన్మల సంస్కార బలం, ఈశ్వరానుగ్రహం కలిగింది. ఒకనాడు వేటాడి అలిసిపోయాడు. ఒళ్ళంతా చెమట, తాపం. అడవి పంది దొరికింది. దాన్ని కాలుస్తున్నారు స్నేహితులు. ఒరే మీరు కాలుస్తూ ఉండండిరా, నేను ఇప్పుడే కాస్త స్నానం చేసి వస్తానన్నాడు. ఏటి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తున్నాడు. స్నానం చేసి వస్తూ అక్కడే కనపడినటువంటి చిన్న శివాలయంలోకి తొంగి చూశాడు. శివలింగం కనపడింది. ఓ శంకరా, ఇక్కడ వదిలేశారా నిన్ను? నీకెంత ఆకలిస్తోందో అన్నాడు. ఆయనలో ఎక్కడో ఏదో జన్మల యొక్క సంస్కారం కదిలింది. అంతే. నీకు పెట్టకుండా నేను తినలేను శంకరా అన్నాడు. ఇప్పుడు వెళ్ళి స్నేహితులతో అన్నాడు, ఇందులో బాగా రుచిగా ఉన్నటువంటి భాగం ఎక్కడో ఉందో చూస్తాను, కొయ్యండి అన్నాడు. అడవి పందిని కోశారు. ఒక్కొక్క చోట ఉన్న ముక్క తీశాడు, నవిలి చూశాడు. ఒక చోట కొరికిన ముక్క తన ఉమ్ముతో తడిసిపోయిన మాంసం ముక్క చాలా రుచిగా అనిపించింది. ఈ ముక్క బాగుంది, ఇది పెడతాను శివుడికి అన్నాడు. అనుకుని దాన్ని ఎడంచేత్తో పట్టుకున్నాడు. అసలు ఎడంచి దూష్యం. పూజ చేసేటప్పుడు ఎడంచేతి వైపు పూజా పదార్థాలు కూడా పెట్టుకోరు, కుడి చేతి వైపు పెట్టుకుంటారు, పూజనీయమని. కాబట్టి ఎడంచేత్తో ఆ మాంసం ముక్క కట్టుకున్నాడు. విసుక్కున్నాడు. ఏమి శివుడో అంత చాదస్తాం, స్నానం చేస్తే కానీ తినడం. పోన్లే, ఇప్పుడు నాకు స్నానం చేద్దామనిపించినట్టే స్నానం చేస్తే తింటాడు. కాబట్టి స్నానం చేయించాలి కదా, నీళ్లు పొయ్యాలి. అందుని నీళ్లు పట్టుకెళ్ళాలి. ఎలా? ఈ చేతిలో ధనస్సు ఉంది, ఈ చేతిలో మాంసం ముక్కుంది. ఓ ఏటి దగ్గరికి వెళ్ళాడు. ఏటిలో ఉన్న నీళ్లు పుక్కిట పట్టుకున్నాడు. పుక్కిట పట్టుకుని ఎంతసేపు పుక్కిట పట్టుకుంటాడు? బుగ్గలు నెప్పెట్టి కారిపోతాయి. గబగబ పరిగెత్తుకుంటూ ఆ జంతువులు విడిచిపెట్టిన మలమూత్రములనే తొక్కుతూ శివాలయంలోకి వెళ్ళాడు. శివలింగం వంక చూశాడు. అంతకుముందే ఉదయం వేళ ఒక బ్రాహ్మణుడు వచ్చి పువ్వులు పూజ చేశాడు. స్నానం చేసే ముందు ఆయన మీద నిర్మాల్యం ఉండకూడదు, పువ్వులు తీసేయాలి. ఎక్కడో విన్నాడు, ఎవరో చేస్తుంటే చూశాడు. కాబట్టి తీసేసేటప్పుడు శివలింగం మీద పువ్వులు చేత్తో తీయకూడదు. మెత్తటి కూర్చి అంటారు, కూర్చెతో తీస్తారు. బ్రష్ అనుకోండి, దాంతో తీయాలి శివలింగం మీద పువ్వులు. ఇప్పుడు నాకు కూర్చి ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచించాడు. ఈ పుక్కిట్లో నీళ్లు కారిపోకూడదు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతి. ఈ చెప్పు వేసుకొని చాలా కాలం అయింది, మెత్తబడిపోయిందని ఆ ధనస్సు తీసి పక్కన పెట్టి కుడికాలుకున్న చెప్పు తీసి దాంతో తుడిచేశాడు. శివుడు అన్నాడు, ఏమి కూర్చేవాడెవరా, ఇలా నా మీద నిర్మాల్యం తీసినవాడు లేడు అన్నాడు. గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతి. ఈశ్వర స్నానం చెయ్యండి అని పుక్కిట తెచ్చినటువంటి నీళ్లు శివలింగం మీద ఉమిశాడు. అంతే.
దివ్యాభిషేకాయతే, అబ్బా ఏమి అభిషేకం చేశావురా అన్నాడు శివుడు. కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే. ఆయన సగం నవిలి తిని ఉమ్ముతో తెచ్చిన మాంసం మొక్క అక్కడ పెట్టి శివ తినన్నాడు. ఆయన తినలేదు, ఊరుకున్నాడు. తింటావా తినవా అన్నాడు. గభాలను తీసుకు తినేశాడు. అబ్బా ఇలాంటి ఆహారం నాకు ఎవడూ పెట్టలేదురా అన్నాడు. భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అన్నారు శంకర భగవత్పాదులు. భక్తిని మించిన మోక్ష సాధన సామాగ్రి ఎక్కడుందిరా? ఆ భక్తికి ఈశ్వరుడు ఎంత లొంగిపోయాడు అన్నారు. అంటే మనము అలా చేయించండి అనకండి. ఎవరి పరిణితికి చెందిన భక్తి వారిది. అంతేకాని పరిణితి లేకుండా ప్రయత్నించకూడదు. విజ్ఞుడు ఇంకా పెరిగే ప్రయత్నం చేయాలి, కానీ ఆయన అంటే బోయవాడు, తెలియదు, కిరాతుడు. ఇది అతనికి ఏమీ తెలియకపోయినా అపారమైన భక్తి ఉంది. ఈయన నా తండ్రి, ఈయనకి చెయ్యాలి. అనుబంధం ఎక్కడుందో అక్కడ ఉపచారాన్ని ఈశ్వరుడు పట్టించుకోలేదు. అసలు అనుబంధమే లేకుండా ఉపచారం ఇస్తే అసహ్యించుకుంటాడు ఈశ్వరుడు. ఎవడికి కావాలి ఇవన్నీ? నేను సృష్టించినవి, నువ్వెందుకు ఇస్తావు నాకు? నీ మనసేది నా దగ్గర అని అడుగుతాడు. కాబట్టి తిన్నడి యొక్క పూజని స్వీకరించడం కాదు, తిన్నడిని తీసుకెళ్ళి తనకన్నా పైన కూర్చోబెట్టాడు. శ్రీకాళహస్తిలో భక్త తిన్నడు కొండ మీద ఉంటాడు. పరమేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడు నేల మీద ఉంటాడు. భక్తుడైన వాణ్ణి ఎంత పైకెత్తి కూర్చోపెడతాడు అనడానికి అది ఉదాహరణ. కాదు నేను ఇది చెప్తే అది చెప్పకుండా ఉండలేను. దూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ పరమేశ్వరుడి యొక్క కారుణ్యానికి, ఆయన దిగి వచ్చేసినటువంటి తత్వానికి అసలు గుండెలు బాధేసుకున్నాడు. ఈశ్వర ఇంత సౌలభ్యమా? భక్తి కడుపులో ఉండాలి కానీ ఇంత లొంగిపోతావా? ఆయన అన్నాడు, నీకున్మాంసము వాంఛయేని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక ఆ బోయిచే చేకుంటింగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. మీరు ధ్యాన శ్లోకం చదివారు కదూ. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఈశ్వర నీకున్మాంసము వాంఛయేని కరువా ప్రశ్నేసి మొదలెట్టాడు దూర్జటి ఆ పద్యాన్ని. చూడండి, ఎవరింటికన్నా మా అబ్బాయిని తీసుకుని వచ్చాననుకోండి, వాళ్ళు ఏదో వీడికి ఇష్టం కదా అని కాస్త పొటల్స్ కోరితే ఇంకా ఉందా ఆంటీ అని అనుకోండి, పిన్నో అత్తో తెలియని సంబోధన. అంటే ఏదో ఆవిడకు ఇంకొంచెం పెట్టింది అనుకోండి, అది కూడా తినేసి అత్త ఇంకా ఉందా అంటే, మరి ఇలా ఇంత కుక్షి బాగా తినగలిగడం వాడేమని తెలియదు నాయన అనుకుని ఇంకొంచెం పెడితే అంతా తినేసి ఇంకా లేదా అని ఏడుపు మొదలెట్టాడు అనుకోండి. ఈ మాట మీ నాన్నగారు నిన్ను తీసుకొచ్చినప్పుడు తప్పకుండా 5 కేజీల పొటల్స్ తెప్పిస్తాను నాన్న మామయ్యతోటి అని ఆవిడ అందనుకోండి. అప్పటికి నేను ఊరుకుని ఇంటికి తీసుకొచ్చాక ఏమంటాను, లాగి లెంపకాయ కొట్టేయారా, నీకేమన్నా కరువా ఏమిట్రా తినేయడం వాళ్ళ ఇంట్లో అంటానా అన్న. దూర్జటి దెప్పి పొడిచాడండి శివుణ్ణి. అది అనుబంధం అంటే. నీకున్మాంసము వాంఛయేని కరువా, ఏటయా తినడం? ఎంగిలి మాంసం తినేసావా? ఎందుకంత కరువు నీకు? నీకున్మాంసము వాంఛయేని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనలజ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయి చేకుంటెంగిలి మాంసమిట్లు తగున శ్రీకాళహస్తీశ్వర. నీకో చేతిలో గొడ్డలుంది, ఓ చేతిలో లేడుంది, ఓ చేతిలో బ్రహ్మకపాలం ఉంది, ఇక్కడ 3వ కన్నా అగ్నిహోత్రం ఉంది, పైన గంగమ్మ ఉంది, లేచి వంటింట్లో పొయ్యి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఈ గొడ్డలు పెట్టి ఈ జింకను దెబ్బ కొట్టి ఓ మాంసం ముక్క తీసి ఈ బ్రహ్మకపాలంలో పడేసుకుని పైన గంగమ్మను అందులో పోసుకుని ఈ అగ్నిహోత్రం మీద ఇలా ఉడకేసుకుని ఇలా నోట్లో పడేసుకోవచ్చు. ఇది మానేసి ఎంగిలి మాంసం తిన్నావా, ఎంత కరువయ్యా నీకు అని అడిగాడంటే నిజంగా కరువనేది అని ఉద్దేశ్యం. ఈశ్వరా ఇంత సులభుడవా, ఇంత ప్రసన్నుడవా, గుండెలలో ఉన్న భక్తిని స్వీకరించే తత్వం ఉన్నవాడివా. జ్ఞానం ఉన్నవాడు ఎందుకు ఉపచారం చేస్తున్నాడో తెలుసుకుని ప్రేమ పెంచుకోవాలి. అసలు ఆ ప్రేమ లేకపోతే ఈశ్వరుడు ఆ ఉపచారం అక్కర్లేదంటాడు. ఎవడకు కావాలరా ఇవన్నీ నాకు అని అడుగుతాడు. ఏమీ తెలియకపోయినా ప్రేమ ఉంటే చేసినది ఉపకారంగా స్వీకరిస్తాడు. నాయనార్లు 63 మంది నాయనార్లు, అందులో తిరు నీలనక్క నాయనార్ అని ఒక నాయనార్. ఆయన మహాభక్తుడు, శివభక్తుడు. శివుడికి అభిషేకం చేసి శివలింగాన్ని అంతటినీ తుడిచి పూజ చేసి పంచాక్షరి జపం చేస్తున్నాడు. ఇంతలో శివలింగం మీద పెద్ద సాలెపురుగు పాకుతోంది. ఆయన భార్య అటుగా వెడుతూ చూసింది. అరే రే రే సాలెపురుగు పాకుతోంది శివుడి మీద అంది ఆవిడ. శివలింగం అనలేదు ఆవిడ, శివుడు అంది. శివుడి మీద పాకుతోంది, ఒళ్ళు దురదొస్తుంది.
ఆయుర్వేదంలో సాలెపురుగు విషక్రిమి, దాని యందు చాలా గొప్ప విషం ఉంటుంది. అందుకని ఆవిడ గబగబా సాలెపురుగుని తోసేసి, అమ్మ చూడండి ఒంటి మీద దద్దురు వస్తుందేమో ఏదైనా కుట్టింది అనేటప్పటికి ఉమ్ము రాసేస్తుంది, ప్రథమ వైద్యం. అలా ఆవిడ చేతి నిండా తూ 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 అని ఉమ్ములేసుకుని శివలింగానికి రాసేసింది. ఆ నీలనక్క నాయనార్ కళ్ళు తెరిచి చూశాడు. ఆవిడ తూ తూ అంటే ఏం చేస్తోందని ఆవిడ శివలింగానికి రాసేసింది. ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. నువ్వు ఇవాళ నుంచి ఇంట్లోకి రావద్దు, ఇంటి వెనక ఉన్న ఇంట్లో ఉండు, నువ్వు ఇహ పూజా మందిరంలోకి వచ్చి నాకు ఏ ఏర్పాట్లు చెయ్యొద్దు, నేనే వండుకుని నైవేద్యం పెట్టి నేను పూజ చేసుకుంటాను అన్నాడు. శివాపచారం జరిగిందని అని బాధతో వెళ్ళాడు, పడుకున్నాడు. నిద్రపోతుంటే పరమేశ్వరుడు కల్లోకి వచ్చాడు. నాయనార్ చూసావా, నా ఒళ్ళంతా చూసావా, సాలెపురుగు నువ్వు కళ్ళు మూసుకొని పంచాక్షరీ జపం చేశావు, నా ఒళ్ళంతా పాకింది, నా ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి. నాకెక్కడ దద్దుర్లు రాలేదో తెలుసా? ఎక్కడ నీ భార్య శివలింగం శివుడే అని నమ్మి, శివుడి మీదే సాలెపురుగు పాకుతోందని నమ్మి, శివుడికి దద్దురెక్కుతుందని భావించి సాలెపురుగుని తీసి ఉమ్ము రాసేసిందో భక్తి ఉన్మాదంలో, అక్కడ దద్దురెక్కలేదు, మిగిలినవన్నీ దద్దుర్లెక్కాయి. నీకు కష్టం అనిపించింది, నాకు ఆవిడ భక్తి కనపడింది, వెళ్ళి నీ భార్య కాళ్ళ మీద పడి తీసుకురా అన్నాడు. శివుడికి క్షమార్పణ చెప్పి నీలనక్క నాయనార్ భార్య కాళ్ళ మీద పడి ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఆయనకి కావలసింది ప్రేమ ఉంటే ఉపచారంతో సంబంధం లేదు. ఉపచారాలు ఇన్ని చేసి ప్రేమ లేకపోతే ఆయనకు అక్కర్లేదు. ఇది గమనించకపోతే, జీవితంలో ఎప్పటికీ తెలియకపోతే జడమతి. కాబట్టి శంకర భగవత్పాదులు ఆ శ్లోకాన్ని అంత అద్భుతంగా ఆవిష్కరణ చేస్తూ, దేనికి పూజ చేస్తున్నావో, దేనికి నువ్వు కృతజ్ఞతగా ఉండాలో, ఈశ్వరుడితో నీ జీవితాన్ని ఎలా సంబంధం పెట్టుకోవాలో నువ్వు తెలుసుకో అంటూ మనకిచ్చినటువంటి అద్భుతమైన శ్లోకం జగద్గురు స్థాయిలో. దాన్ని అర్థం చేసుకున్ననాడు శంకరాచార్యుల వారి యొక్క అనుగ్రహ రూపంగా మనకి ఆ జడత్వం పోయి పరమేశ్వరుణ్ణి నిండు మనసుతో ఆరాధించి ఆయనతో అనుబంధాన్ని ఏర్పరచుకొని తరించగలిగిన శక్తి వస్తుంది. మనం 5 అడుగులేస్తే ఈశ్వరుడు 100 అడుగులేసి మన వైపుకి వస్తాడు. అది ఒక్క మనుష్య జన్మలోనే సాధ్యం, ఆ ప్రేమ పెంచుకోవడం. కాబట్టి శంకర భగవత్పాదులు శివానందలహరిలో ఇచ్చిన ఒక గొప్ప శ్లోకాన్ని మీకు ఇవాళ మనవి చేశాను. రేపటి రోజున కూడా ఉపాసన సంబంధమైనటువంటి శ్లోకాన్ని, అది ప్రయోజనకరమవుతుంది కాబట్టి అటువంటి శ్లోకాన్ని మనవి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆ పైన శివేచ్ఛ. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.